మన రామాయణము, మహాభారతము, భాగవతము మొదలైన ఇతిహాసాలలోని ఘట్టాలను అపురూపమైన శిల్పాలుగా శిల్పులు ఇక్కడ చెక్కారు. ఈ ఆలయంలోని శిల్పాల ప్రాముఖ్యత ఏమిటంటే సూక్ష్మ రూపంలో అత్యంత సౌష్ఠవ రూపంతో సౌందర్యవంతంగా సూపర్లకు కనువిందు చేస్తాయి. దేవాలయంలోని వెలుపల గోడలపై గుర్రాలను, ఏనుగులను, పురాణ ఘట్టాలను అపురూపమైన శిల్పాలుగా చెక్కారు. హరిహరులు కొలువైయున్న ఒక విశిష్ట క్షేత్రం ఇది. పుష్పగిరిలోని ఈ చెన్నకేశవ దేవాలయము ద్రావిడ, నాగర మిశ్రమ శైలిలో నిర్మించబడింది. చాళుక్యులు, చోళులు ఈ నిర్మాణ శైలికి ఆద్యులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని అనేక దేవాలయాల్లో ఈ నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని శిల్పాల విశిష్టత ఏమిటంటే సూక్ష్మ రూపంలో అత్యంత సౌష్ఠవ ధర్మంతో సౌందర్యవంతమైన శిల్పాలు మనకు కనువిందు చేస్తాయి. పెన్నా నది పరీవాహ ప్రాంతంలో ఉన్న
ఈ పుష్పగిరి క్షేత్రానికి వెళ్ళే మార్గము పచ్చని పైరు పంటలతో, ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఈ క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు ప్రశాంతమైన భావాన్ని కలిగిస్తాయి. ఈశాన్య ఋతుపవన కాలంలో పెన్నా నదికి, పెన్నా నది ఉపనదులకు భారీ స్థాయిలో వరద ప్రవాహం ఉంటుంది. ఈ క్షేత్రంలో విష్ణు భగవానుడు దివ్య మోహన రూపంలో కొలువై ఉంటారు. మోహన రూపంలో మనకు మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల, అవనివారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో, అవనివారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో, అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల విందవు నీ నాటి రూపం, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల, వలదని నిన్ను వారించు వారిని, వలదని నిన్ను వారించు వారిని, వదలక వెంట తిరిగెదవయ్యా, వలదని నిన్ను వారించు వారిని, వదలక వెంట తిరిగెదవయ్యా, వేడుక చేయుచు వేడిన వారిని, వేడుక మీరగా దర్శనమీయవు, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల. ఈ పుష్పగిరి క్షేత్రంలో దివ్యమోహన రూపంలో చెన్నకేశవుడు భక్తులకు కనువిందు చేస్తారు. అత్యంత సౌందర్యవంతమైన రూపంలో ఇక్కడ మనకు కనువిందు చేస్తాడు. ఈ దేవాలయంలో భారతీయ శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదను మనకు వారసత్వంగా అందించారు. భారతదేశము ప్రాచీన భూమి. ఈ దేశంలో అనేక దివ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇవి మన ఘనమైన ప్రాచీన వారసత్వ సంపదను మనకు వారసత్వాన్ని గుర్తుకు తెస్తాయి. లో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, అద్భుతమైన శిల్ప సంపదకు నిలయాలు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్నా నది తీరాన 5 నదుల సంగమ ప్రదేశంగా దక్షిణ కాశీగా భావించబడే పుష్పగిరి క్షేత్రంలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం ఇది అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయము. చెన్నకేశవుడు అంటే సుందరమైన శ్రీకృష్ణుడని అర్థం. ఇక్కడ స్వామివారు అత్యంత మోహనాకారంతో అద్భుతమైన సౌందర్యంతో వర్ధిల్లుతారు. ఈ దేవాలయము అపురూపమైన శిల్పకళకు నిలయము. మన రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక ప్రాచీన దేవాలయము, అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయమైన దేవాలయము పుష్పగిరిలోని ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈరోజు సెప్టెంబరు 26వ తేదీ. నేను నా పేరు శ్రీనివాసులు. వృత్తిరీత్యా నేను ఒక ఉపాధ్యాయుని, చరిత్ర బోధకుణ్ణి. చరిత్ర పాఠ్యాంశాల బోధనలో భాగంగా మన ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని, మన దేశ వారసత్వాన్ని చేసే క్రమంలో ఈరోజు నెల్లూరు నుండి ప్రత్యేకంగా ఈ అద్భుత దేవాలయాన్ని చూసేందుకు రావడం జరిగింది. మా రాష్ట్రంలో ఒక ప్రాచీనమైన అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయమైన దేవాలయము ఈ పుష్పగిరిలోని ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ ప్రదేశంలో పెన్నా నదిలో ఐదు నదుల సంగమంగా ఈ పెన్నా నది ఇక్కడ ప్రవహిస్తుంది. అందుకనే దీనిని పంచగంగా అంటారు. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందికొండలో పుడుతుంది. ఇది శివుని ఆయుధమైన పినాకము నుండి జన్మించిందిగా భావిస్తారు. అందుకే దీన్ని పినాకిని నది అంటారు. పుష్పగిరి క్షేత్రంలో పినాకిని పెన్నా నది ప్రవాహము రాయలసీమ ప్రాంతానికి జీవనాడి, జలధారలందించే ప్రాణధార పినాకిని పెన్నా నది. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందికొండలో జన్మించి ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాల మీదుగా ప్రయాణించి ఈ నది తీర ప్రాంతంలోని నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ క్షేత్రాన్ని పంచనదుల సంగమ క్షేత్రంగా పేర్కొంటారు, దక్షిణ కాశీగా పేర్కొంటారు. శివకేశవులకు నిలయం. అద్భుతమైన శివాలయాలు, వైష్ణవాలయాలు ఈ పుష్పగిరి క్షేత్రంలో ఉన్నాయి.